Now I will explain about concept 2. So what is present in here? What is present in this? Modern periodic table. That is the long form of the periodic table. This table, which is constructed based on the Moseley periodic law or modern periodic law. ఈ లాంగ్ ఫామ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ లేదా మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనేది దేన్ని ఆధారంగా చేసుకొని కన్స్ట్రక్ట్ చేయబడదంటే మోస్లే పీరియాడిక్ లాని లేదా మోడర్న్ పీరియాడిక్ లాని. ఏంటి ఆ మోస్లే పీరియాడిక్ లా ఆర్ మోడర్న్ పీరియాడిక్ లా? ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ నెంబర్స్ ఆర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్. ఈ పీరియాడిక్ టేబుల్ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ నెంబర్స్ని లేదా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని ఆధారంగా చేసుకొని ఈ పీరియాడిక్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయబడింది. దాంట్లో గ్రూప్స్ ఉంటాయి, పీరియడ్స్ ఉంటాయి. వర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్ గ్రూప్స్, హారిజాంటల్ రోస్ ఆర్ కాల్డ్ పీరియడ్స్. బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్స్ ద డిస్క్రిప్షన్ పార్ట్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్, మోస్లే పీరియాడిక్ లాలో మోస్లే ఏం చెప్పాడో చూద్దాం సార్. ఈ మోస్లే అనే సైంటిస్ట్ ఎక్స్రేస్ ఎనాలిసిస్ showed by the X-rays analysis that the atomic number which is more fundamental property of an element. ఇది ఒకసారి జనరల్గా చదువుతూ ఉంటాను చూడండి ఒకసారి. సో అటామిక్ నెంబర్ ఈజ్ ద మోర్ ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ ది ఎలిమెంట్. అటామిక్ నెంబర్ని ఆధారంగా చేసుకొని ఈ యొక్క పీరియాడిక్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయబడింది. అంతకుముందు సైంటిస్టులు అందరూ కూడా అటామిక్ వెయిట్ని బట్టి కన్స్ట్రక్ట్ చేసుకుంటే కొన్ని డ్రాబ్యాక్స్ వచ్చాయి, కొన్ని లిమిటేషన్స్ వచ్చాయి, కొన్ని మిస్టేక్స్ వచ్చాయి. ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేస్తూ అటామిక్ నెంబర్ని ఆధారంగా చేసుకుంటూ పీరియాడిక్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయబడింది. అదే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లేదా లాంగ్ ఫామ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. ఓకేనా చిల్డ్రన్? సో ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ ద ఎలిమెంట్ దాన్ ఇట్స్ అటామిక్ వెయిట్. దేర్ ఫోర్ హీ స్లైట్లీ మోడిఫైడ్ మెండలీవ్స్ పీరియాడిక్ లా అండ్ రీప్లేస్ ది వర్డ్స్ అటామిక్ వెయిట్ బై అటామిక్ నెంబర్. అటామిక్ వెయిట్ బదులు అటామిక్ నెంబర్ని ప్లేస్ చేశాడు. ఓకేనా? అది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు? మోస్లే ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇదంతా. దిస్ టేబుల్ విచ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ బేస్డ్ ఆన్ ద అటామిక్ నెంబర్ ఆర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎవరు ప్రపోజ్ చేశారు? మోస్లే. ఒకసారి చూద్దాం ముందుకెళ్దాం. మోడర్న్ పీరియాడిక్ లా స్టేట్స్ దట్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ ద అటామిక్ నెంబర్. పీరియాడిక్ ఫంక్షన్స్ అంటే రిపీటెడ్ రెగ్యులర్ ఇంటర్వల్స్. ఆ గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సేమ్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తున్నాయి. ఎందుకంటే వాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది సిమిలర్గా ఉండడం వల్ల. అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లేదా వాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది సిమిలర్గా ఉండడం వల్ల వాటి యొక్క ప్రాపర్టీస్ కూడా సిమిలర్గా ఉంటాయి. అలా పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ ద అటామిక్ నెంబర్స్. అటామిక్ నెంబర్స్ని ఆధారంగా చేసుకొని ఎలిమెంట్స్ని అరేంజ్డ్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దర్ అటామిక్ నెంబర్స్ని ఆధారంగా చేసుకొని ఈ యొక్క ప్రాపర్టీస్ అనేవి ఆ గ్రూప్లో పర్టికులర్ గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ ప్రాపర్టీస్ అన్నీ సిమిలర్. దాన్నే పీరియాడిక్ ఫంక్షన్ అంటాం, రిపీటెడ్ రెగ్యులర్ ఇంటర్వల్స్. సరే, ఆన్ ద బేస్ ఆఫ్ ది ఎబోలా మోస్ట్లీ ప్రిపేర్డ్ లాంగ్ ఫార్మ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ పీరియడ్స్ ఆర్ దేర్? 7 పీరియడ్స్. హౌ మెనీ గ్రూప్స్ ఆర్ దేర్? 18 గ్రూప్స్. నెక్స్ట్ మోడర్న్ పీరియాడిక్ లా విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ద అటామిక్ నెంబర్. ఈ పాయింట్ కూడా నేను చెప్పాను. మోడర్న్ పీరియాడిక్ టేబుల్. Modern periodic table constructed based on the Moseley periodic law by using atomic number. Moseley periodic law అంటే atomic number. Next, Moseley did an experiment in which the bombardment high speed of electron on the different metal surfaces obtained X-rays. He found that one equation root nu is directly proportional to Z, where nu is equal to nothing but frequency of the X-rays. Frequency of the X-rays. Z is the atomic number. Description part of the long form of the periodic table. ఏంటి మీనింగ్ ఏంటి? ఈసారి ఈ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ద అటామిక్ నెంబర్, దట్ ఈస్ ఓకే. మోస్ట్లీ డిడ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ విచ్ ది బొంబార్డ్మెంట్ హై స్పీడ్ ఎలక్ట్రాన్ ఆన్ డిఫరెంట్ మెటల్ సర్ఫేసెస్. హియర్ ఫస్ట్ ఐ am taking magnesium metal. This is M, magnesium metal. M is the magnesium metal. High speed electron. ఇక్కడ ఏం చెప్తారంటే హై స్పీడ్ ఎలక్ట్రాన్ బొంబార్డ్మెంట్ విత్ ది సర్ఫేస్ ఆఫ్ ది డిఫరెంట్ మెటల్స్. ఇక్కడ ఈ మెగ్నీషియం మెటల్ తీసుకున్నా, ఇక్కడ హై స్పీడ్ ఎలక్ట్రాన్. నెక్స్ట్ ఇంకొక మెటల్ తీసుకున్నా,
అది అల్యూమినియం మెటల్, ఇది అల్యూమినియం మెటల్, ఇది సర్ఫేస్ ఆఫ్ ది అల్యూమినియం మెటల్, దిస్ ఈజ్ ద సర్ఫేస్ ఆఫ్ ది మెగ్నీషియం మెటల్. అంటే డిఫరెంట్ మెటల్సే కదా. ఇప్పుడు నేనేం చేశానంటే హై స్పీడ్ ఎలక్ట్రాన్, ఇది హై స్పీడ్ ఎలక్ట్రాన్, హై స్పీడ్ ఎలక్ట్రాన్, హై స్పీడ్ ఎలక్ట్రాన్, ఇక్కడ కూడా హై స్పీడ్ ఎలక్ట్రానే, ఇక్కడ కూడా హై స్పీడ్ ఎలక్ట్రాన్ తీసుకున్నా, హై స్పీడ్ ఎలక్ట్రాన్, ఈ మైనస్ అంటే ఎలక్ట్రాన్ అని. ఇప్పుడు హై స్పీడ్ ఎలక్ట్రాన్ బొంబార్డ్మెంట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద డిఫరెంట్ మెటల్స్. ఇక్కడ డిఫరెంట్ మెటల్స్ అంటే మెగ్నీషియం, అల్యూమినియం. అటామిక్ నెంబర్స్ ఏమవుతాయి? ఇంక్రీజ్ అయినాయి. ఇప్పుడు అటామిక్ నెంబర్స్ ఇంక్రీజ్ అయినాయి. ఇప్పుడు ఏమవుతుందంటే సర్టెన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫోటాన్ ఆఫ్ ఎక్స్రేస్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఎక్స్రేస్ ఆర్ ప్రొడ్యూస్డ్, ఇక్కడ కూడా అంతే. ఎక్స్రేస్ ఆర్ ప్రొడ్యూస్డ్, సర్టెన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎక్స్రేస్ ఆర్ ప్రొడ్యూస్డ్, సర్టెన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ which has a photons of X-rays are produced or obtained. నేనేం చెప్తానంటే హై స్పీడ్ ఎలక్ట్రాన్ను డిఫరెంట్ మెటల్ సర్ఫేసెస్ మీద హిట్ అయినప్పుడు లేదా బొంబార్డ్మెంట్ జరిగినప్పుడు ఎక్స్రేస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఎక్స్రేస్ అంటే దట్ ఈస్ ద ఇన్విజిబుల్ లైట్, ఫోటాన్స్ ఆర్ అబ్టైన్డ్. అలా ఎప్పుడు ఇక్కడ ఎక్స్రేస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే అటామిక్ నెంబర్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. ఇక్కడ అంటే డిఫరెంట్ మెటల్స్ తీసుకుంటే ఇక్కడ మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12, ఇక్కడ అల్యూమినియం అటామిక్ నెంబర్ 13. అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ. అంటే అటామిక్ నెంబర్ అంటే దేంతో ఇండికేట్ చేస్తాం? జెడ్తో ఇండికేట్ చేస్తాం. అటామిక్ నెంబర్ని జెడ్తో ఇండికేట్ చేస్తే జెడ్ ఇంక్రీజ్ అయింది ఫ్రమ్ మెగ్నీషియం టు అల్యూమినియం. అప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎక్స్రేస్ యొక్క ఫ్రీక్వెన్సీ కూడా ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది ఫ్రమ్ మెగ్నీషియం టు అల్యూమినియం. సో అందుకని ఇక్కడ రూట్ న్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు జెడ్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎక్స్రేస్ దట్ ఈస్ న్యూ, దాని యొక్క స్క్వేర్ రూట్ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే అటామిక్ నెంబర్. ఒకవేళ అటామిక్ నెంబర్ కనుక ఇంక్రీజ్ అయితే మెగ్నీషియం నుండి అల్యూమినియంకి ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే రూట్ న్యూ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎక్స్రేస్ యొక్క లైట్ కూడా ఏమవుద్దంటే ఇంక్రీజ్ అవుద్ది. ఇదమ్మా కాన్సెప్ట్. అర్థమైంది కదా. దీన్ని బట్టి మోస్ట్లీ ఎక్స్ప్లెయిన్ అండ్ అరేంజ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద అటామిక్ నెంబర్స్. The physical and chemical properties of the elements which are periodic functions of their atomic numbers. Periodic functions of their atomic numbers. ఆ గ్రూప్లో ఆ ఎలిమెంట్స్ అనేవి అటామిక్ నెంబర్ని ఆధారంగా చేసుకొని ఎలిమెంట్స్ అనేవి మనం అరేంజ్ చేసాం. అరేంజ్ చేసిన తర్వాత ఆ గ్రూప్లో పర్టికులర్ ఎలిమెంట్స్ అనేవి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది సిమిలర్గా ఉండటం వల్ల దాని యొక్క ప్రాపర్టీస్ సిమిలర్, కెమికల్ ప్రాపర్టీస్ సిమిలర్ అని మోస్ట్లీ పీరియాడిక్ టేబుల్ ఆధారంగా చేసుకొని ఈ యొక్క లాంగ్ ఫామ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయబడింది. ఇది ఫండమెంటల్ ప్రాపర్టీ. ఇన్ ద లాంగ్ ఫామ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ ద ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ their atomic numbers. Horizontal rows are called periods. All the elements having same number of valence electrons come under the same vertical column are called groups. This is not only the ensures the periodicity in electronic configuration but periodicity in chemical properties of these characteristics of long form of the periodic table. Ante physical and chemical properties are similar. Atomic number ni ఆధారంగా చేసుకొని పీరియాడిక్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయబడింది. దాంట్లో ఉన్నటువంటి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని బట్టి లేదా అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ని బట్టి సిమిలర్గా ఉండటం వల్ల రిపీట్ అవ్వటం వలన దాని కెమికల్ ప్రాపర్టీస్ సిమిలర్గా ఉంటాయి. ఇది మోడర్న్ పీరియాడిక్ లా యొక్క ఇంట్రడక్షన్ పార్ట్. దేన్ని బట్టి ఆధారం చేసుకుంది మోడర్న్ పీరియాడిక్ లా అంటే మోస్ట్లీ పీరియాడిక్ లా అటామిక్ నెంబర్ని ఆధారంగా చేసుకొని ఈ యొక్క పీరియాడిక్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయబడింది. దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ ది periodic table. So let us discuss about the modern periodic table. Okay, so before going to discuss about the modern periodic table, you should learn this topic and come to the class. Thank you, bye all of you.